నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకి పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎన్యూమరేషన్ పై మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని వెల్లడి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. వరద బాధితులతో సంభాషణ. పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా 35,000 మంది అన్ని విధాలుగా నష్టపోయారని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాలలో మున్సిపల్ కార్మికులకు అందించిన సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రశంస. పారిశుద్ధ్యం పనులు వేగంగా జరిపి విజయవాడ సాధారణ స్థితికి చేరుకోవటానికి వారు చేసిన కృషి అభినందనీయమని వెల్లడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే గణబాబు. ఆర్ఆర్ వెంకటాపురంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను కూల్చి కొత్తది నిర్మించాలని అధికారులకి ఆదేశం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన జోనల్ స్థాయి విద్యార్థుల క్విజ్ పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వరద బాధితులకి పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్యూమరేషన్ పై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకి ముందుకు వచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్నట్లు, ఎంఎస్ఎంఈ 1 యాప్ని 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 ఎంఎస్ఎంఈ పార్కుల చొప్పున 50 పార్కుల్ని రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల డేటా బ్యాంకు కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైజింగ్ అండ్ యాక్టెలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో టెక్నాలజీ సెంటర్ని కొప్పర్తికి మార్చారని, దాన్ని తిరిగి అమరావతికి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదికన డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ డిఎఫ్ఓ కార్యాలయం హైదరాబాద్లో ఉండటంతో ఎంఎస్ఎంఈలకు అనుమతుల కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తుందని, అందుకే విజయవాడలో డిఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని సీఎం చంద్రబాబు తెలిపారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. తొలుత మాధవపురం చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ వరద బాధితులతో ముచ్చటించారు. అనంతరం కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రామనక్కపేట వెళ్లారు. అక్కడ వరద బాధితులతో ముచ్చటించారు. అనంతరం తిరిగి పిఠాపురం చేరుకున్నారు. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్ళెదుటే చేజేతులా వదిలేసుకున్నామని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతులు వాపోయారు. ఏలేరు విధ్వంసానికి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా 35,000 మంది అన్ని విధాలుగా నష్టపోయారని వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించారు.
ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు అందించిన సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. పారిశుద్ధ్యం పనులు వేగంగా జరిగి విజయవాడ సాధారణ స్థితికి చేరుకోవడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇంటికి కూడా వెళ్లకుండా వారు అక్కడ నిలబడి ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలు ప్రజలకు అందవలసినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఈ యొక్క ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ వరదని చాలా సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ అందించడం జరిగింది. కనుక వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున కూడా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంటే కింద నీళ్లు నిలిచి ఉన్నటువంటి సందర్భంలో పరిశుభ్రత మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఏదైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అంటురోగాలు అని చెప్పి మనం భావిస్తామో అవి ప్రబలేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక కింద కనుక పరిశుభ్రత మీద దృష్టి పెట్టకపోయినట్లయితే ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఆరోగ్యపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారు, వేలలో ఉన్నారు, 3000 పైన పైచిలుకు వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కిందకి దిగి క్షేత్రస్థాయిలో వాళ్ళ విజయవాడని పరిశుభ్రం చేసినటువంటి సందర్భంలోనే అంటు రోగాలు కూడా ప్రబలకుండా ఇవాళ ఒక జాగ్రత్త తీసుకున్నటువంటి ఒక పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే నిజమైనటువంటి ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి ఈ పారిశుద్ధ మొన్న కూడా ఉత్తరాంధ్ర అదేవిధంగా గోదావరి జిల్లాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకించి విజయవాడలో గత 10 రోజులుగా నేటికి కూడా కొన్ని ప్రాంతాలు అంటే నీరు తగ్గినా కూడా ఇంకా నీరు నిలిచి ఉన్నటువంటి ప్రాంతాలు సైతం ఉన్నాయి. అయితే సాధారణంగా నాయకులు పైన ఉన్నటువంటి అధికారుల చేత వారి మాధ్యమంగా వెంటనే ప్రజలకి రిలీఫ్ ఏదైతే అందించారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న మరియు ఆర్థికేతర అంశాలకు చెందిన వివిధ ప్రజా సమస్యలు లేదా ఇతర అంశాలను 100 రోజుల్లోగా పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకి స్పష్టం చేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య, హోం, జీఏడి, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ, ప్రణాళిక, ఎక్సైజ్, జల వనరుల, మైన్స్ అండ్ జియాలజీ, ఇంధన, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మత్స్య, గ్రామ, వార్డు, సచివాలయ, సాంఘిక, బీసీ, మైనార్టీ, ఈబీసీ, సంక్షేమం, చేనేత, జౌళి శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా 100 రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర పరమైన అంశాలకు సంబంధించి సమీక్షించారు. అనంతరం శాఖల వారీగా 100 రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశానికి వర్చువల్ గా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సునీత, జీఏడీ అదనపు కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఇంకా ప్రణాళిక, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆస్తి నష్టాలకి సంభవించిన బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం శని, ఆదివారాల్లోనూ పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సెలవు రోజైన శని, ఆదివారాల్లో కూడా ఫెసిలిటేషన్ కేంద్రం పనిచేసేలా ఏర్పాట్లు చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన నగర ప్రజలకి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన దెబ్బతిన్న వాహనాలు, ఇల్లు, దుకాణాలతో పాటు చిన్న మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకి సంబంధించిన బీమా క్లెయిమ్లని త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ఈ నెల 9 నుంచి నిరాటంకంగా సేవలందిస్తుందని, బీమా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎక్కడ ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని, బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని చేయడం జరిగిందని, దీని ద్వారా త్వరితగతిన క్లెయిమ్ల సెటిల్మెంట్ జరుగుతుందని కలెక్టర్ సృజన తెలిపారు.
So basically, you're showing us diversion channel. Yeah, right. In 100 degrees. In 1000 to 6 diverted there, and remaining of the project. This is the regulator, this is the breach. This is the fund. So it breached and flowed into the original flow. So if this is the city, sir, if you this is the That is the level of breach, 550 meters. Throughout what level, sir? This area? No, there are 3 breaches. Yeah, 3 pages. What is the minimum size of a breach for one and what? any storm drain would have been tested for such kind of incidents? ఫ్లాష్ పైకి ఎత్తున్నారు పైకి కింద తెచ్చాను ఫ్లాష్ right, finally I had taken about 300 votes. Sir, I had procured about 700 machines. Tractors, JCBs, loaders like this, lorries, trucks, opening the roads and the streets from the fire. We had it like something else. After the last 3-4 days, we are giving dry ration and also dry food, as in noodles, apples, sweet oranges, biscuits. So dry ration kits yesterday we completed, but before that we gave dry food packets. So there was another team to pack them and give, and we had taken about 3 crore water bottles. We didn't give packets, we gave water bottles. Even now, you say it is being distributed. Very less, very less. I'm giving It is being done by both. first 3, I mean, until 2-3 days back, most tractors or lorries. Some places, even the tractors don't go, so then we had to give it boats. And this was Sunday I met the process. viral fevers, so we had to do medical camps along with the 161 medical camps, so all the doctors also were brought. This is the major concern. The work is going on. Now it has been completed. Access water to passovers. వైసీపీ సిద్ధాంతాలు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని విడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని వైసీపీకి షాక్ తగిలింది. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారామమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ పడని విధంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అప్రమత్తతంగా వ్యవహరించడం వలన బాధితులకు అండగా నిలిచాం. తన దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యనైనా త్వరితగతిన పరిష్కరిస్తానని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. గతంలో చేసిన ఆర్ఆర్ వెంకటాపురం పర్యటనలో గుర్తించిన శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకు సమస్యకి నేడు గణబాబు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ట్యాంక్ ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి షార్ట్ టెండర్ ద్వారా ట్యాంకును నేడు నేలమట్టం చేయించారు. మళ్ళీ మనకు కొన్ని వాతావరణం అనుకూలించలేదు. మధ్యలో వర్షాలు, కాంట్రాక్టర్లు చేయడానికి కూడా కొద్దిగా అందుకనే నేను ఇప్పుడు అర్జెన్సీ వర్క్ కింద టేకప్ చేశాము. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక జీవీఎంసీ పరిధిలో కొత్త వర్క్ శాంక్షన్ చేసుకొని పని చేస్తున్న ఏకైక పని. లేదు ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి మేము తీసాం. మళ్ళీ వచ్చిన కొత్త ఇల్లు కూడా ఇస్తాం. సపోర్ట్ ఇది ఉంది కాబట్టి ఇట్లా అవుతుంది. ఈ సపోర్ట్ క్లాంపింగ్ అన్ని సైమల్టేనియస్ గా సగం కట్ చేస్తే సేఫ్ జోన్ అంటారు. అంత పొడవు ఉంది కదా, మళ్ళీ ఆ వైర్ మీద పడతాయి. లేదు సార్, అందుకే అక్కడ మొక్కలు కట్ చేసేస్తాం సార్. ఈ పోల్ వరకు అయితే కట్ చేసేస్తాం సార్. అదే సార్, గ్యాస్ కటింగ్ అన్ని తెచ్చాను అక్కడ పడిందంటే స్టేట్ వైజ్ అంత దూరం వెళ్ళదు సార్. ఇది మీరన్నట్టు ఇది కట్ అదే మీకు లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు డౌట్ వచ్చింది. అందుకే 2 మొక్కలు చేద్దాం దాన్ని. అది పెద్దలే అయిందా? కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయటం, వెంటనే మా ఇంజనీరింగ్ అధికారులు షార్ట్ టెండర్స్కే పిలిచి చాలా ఫాస్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారు. ఇది నిర్మాణం కూల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా, ఎందుకంటే ఒకవైపు క్రెయిన్ సపోర్టు, ఒకవైపు ఏదైతే మరలా డిగ్ చేసి తీయాలో దానికి కూడా జేసీబీలు అవి తీసుకురావడం జరిగింది. చుట్టూ ఎలక్ట్రికల్ సంబంధించి నివాస స్థలాలు ఉన్నప్పుడు కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయడానికి వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. అందుకని ఆ సందర్భంగా ఇక్కడ చూడడానికి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జీనియస్ 3.0 పేరుతో విద్యార్థులకి క్విజ్ పోటీలు అక్కేపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించారు. జోనల్ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకి ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హాజరై విద్యార్థినులకి దిశానిర్దేశం చేశారు. పోటీలో గెలుపొందిన వారికి ఆల్ ఇండియా లెవెల్ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ సాలి మీనన్ తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, 2వ బహుమతిగా 1 లక్ష రూపాయలు, 3వ బహుమతిగా 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లలలో ఆలోచన శక్తి పెంపొందించేందుకే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
but of late somehow that has been waning, and the participation from kids also has been waning, largely because of them getting glued to the cell phone. Of late, all the kids spend most of the time just scrolling the mobile, watching Insta Reels and then YouTube Shorts, isn't it? That culture should change. That should start from such events. There is an urgent need to groom our younger generation, and this is definitely one such event, one such program that will rekindle the interest among the children. Quiz is not just a hobby. It, in a way, shapes the individual's behavior, shapes the individual's character. It changes the children's worldview. There is a lot of difference, I would say a sea difference between a child who is exposed to what is happening in the outside world. Union Bank of India, as you all are aware, that is one of the fastest growing public sector bank, and Union Bank of India is taking a lot of initiatives in terms of empowerment of women, MSME promotion, and the development of the kids. This is one of such kind of initiative where we are organizing UGenius 3.0, which is a national level quiz competition in Visakhapatnam zone, and this time it is all the more special because we are not only hosting Vizag city rounds, but we are also hosting zonal rounds. So there will be one winner who will be selected, and he will be representing the zone and participating in Mumbai for Pan India at national level. So a lot of expectations, a lot of energy you can see inside the auditorium. A lot of students are actively participating in the quiz, and I am overwhelmed to see the energy and the participation of the schools. Today, this time, we have received almost 1,200 students in the competition. Almost 158 schools are participating, and finally, there will be city round and then the zonal round. I'm happy that most. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద బాధితులకి పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎన్యూమరేషన్ పై మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని వెల్లడి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. వరద బాధితులతో సంభాషణ. పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా 35,000 మంది అన్ని విధాలుగా నష్టపోయారని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాలలో మున్సిపల్ కార్మికులకు అందించిన సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రశంస. పారిశుద్ధ్యం పనులు వేగంగా జరిపి విజయవాడ సాధారణ స్థితికి చేరుకోవటానికి వారు చేసిన కృషి అభినందనీయమని వెల్లడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే గణబాబు. ఆర్ఆర్ వెంకటాపురంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ని కూల్చి కొత్తది నిర్మించాలని అధికారులకి ఆదేశం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన జోనల్ స్థాయి విద్యార్థుల క్విజ్ పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్.